హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్ఆర్ ట్రెండ్. నేను మీ రాకీ విత్ వాయిస్ ఆఫ్ నెట్వర్క్ అండ్ వెబ్ 3.0 కెమెరామెన్ ఫోర్స్ రెడ్డితో మీ ముందుకు వచ్చేసాం. సో ఆఫ్టర్ లాంగ్ టైం ముగ్గురం కలిసి ఒక మంచి వీడియో చేస్తున్నాం కదా సార్. సో దీంట్లో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయాలు ఏంటి అని అంటే, మొన్న 2 days బ్యాక్ మన మెటావెల్ ఇండియన్ అడ్మిన్ మువాజ్ గారితో అద్భుతమైన జూమ్ మీటింగ్ జరిగింది. 300 కెపాసిటీ ఫుల్ అయిపోయింది జూమ్ మీటింగ్. చాలామంది వచ్చారు. దాంట్లో చాలా విషయాలు చెప్పడం జరిగింది మువాజ్ గారు. యాజ్ అ లీడర్స్గా మేము కూడా చాలా ప్రశ్నలు వేయడం జరిగింది. ప్రతి ప్రశ్నకి సమాధానం రావడం జరిగింది అన్నట్టు. అయితే ఆ మీటింగ్ అనేది హిందీలో ఉండడం వల్ల మన టీం మెంబర్స్కి చాలామందికి హిందీ రాకపోవడం వల్ల అర్థం కాలేదు అని చెప్పేసి మాకు చాలామంది కాల్ చేస్తున్నారు. ఒక మంచి వీడియో చేయండి సార్ దాని మీద అని చెప్పేసి అడిగారు అన్నట్టు. సో వారి కోసమేనండి ఈ వీడియో. లాస్ట్ వరకు కూడా చూడండి కంపల్సరీగా. మీరు మీ టీంకి ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలి, ఈ సిచ్యువేషన్లో బూస్ట్ అతి త్వరలో లాంచ్ అవ్వబోతుంది కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, ప్రతి విషయం గురించి ఫ్రెండ్స్ మనం మాట్లాడుకోబోతున్నాం ఈ వీడియోలో. కాబట్టి మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకుండా మా టీంకి ఏం చెప్పాలి అని ఆలోచించాల్సిన అవసరమే లేదు. జస్ట్ ఈ వీడియో మీరు వారికి ఫార్వర్డ్ చేస్తే చాలు, వాళ్ళకి పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. సో మరి ఈ వీడియోలో వాటి గురించి మనం తెలుసుకోబోతున్నాము. సో ప్రతి విషయం పిన్ టు పిన్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నెట్వర్క్ విషయంలో కావచ్చు, స్లాట్ల విషయంలో కావచ్చు, యాక్టివేషన్ టైంలో కావచ్చు, సిఎస్ కాయిన్ గ్రోత్ విషయంలో కావచ్చు, తర్వాత రాయల్టీస్ గురించి కావచ్చు, BGW టోకెన్స్ గురించి కావచ్చు. సో ప్రతి విషయం గురించి ఫ్రెండ్స్ మనం మాట్లాడుకోబోతున్నాం కాబట్టి వీడియో దయచేసి లాస్ట్ వరకు కూడా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 100% మీకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. సో కాబట్టి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సంతోష్ సార్, నరేందర్ సార్, సో వాటి గురించి. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. చాలా రోజుల నుంచి కూడా టెక్నికల్గా ఉన్నటువంటి విషయాలని మనకి అడ్మిన్స్ దగ్గర నుంచి మన దాకా రావడం, లేదంటే మన దగ్గర నుంచి మన టీం మెంబర్స్కి వెళ్ళడం, అప్పుడప్పుడు ఒక్కొక్క అంశం మీద వాటి మీద చర్చ జరిగేది. కానీ బూస్ట్ జస్ట్ ఇంకొక 1 week 10 daysలో అందరికి అందుబాటులోకి రాబోతుంది కాబట్టి ఉన్నటువంటి టెక్నికల్ పాయింట్స్ అన్నిటినీ కలిపి ఒక సెషన్లో ప్రత్యేకంగా వాటిని మనందరికీ అర్థమయ్యే భాషలో మువాజ్ గారు చెప్పడం జరిగింది. బట్ ఇంకా కాస్త వివరంగా తెలుగులో ప్రత్యేకంగా కావాలనడం వల్ల ఈ పాయింట్స్ని ఒక దగ్గర పెట్టి మీకు చెప్పడం జరుగుతుంది. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఎవరైతే ఎయిర్టెల్ యూజర్స్ ఉన్నారో, అంటే ఎయిర్టెల్ నెట్వర్క్ వాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, మొబైల్ నెట్వర్క్ వాడుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల, అంటే ఎయిర్టెల్ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల కొన్నిసార్లు టోకెన్ పాకెట్ కానీ ఇవన్నీ ఓపెన్ కావడం లేదు. సో దానికి సొల్యూషన్ అనేది చాలా క్లియర్గా చెప్పారు. DNS సర్వర్లో ఆ సెట్టింగ్స్ మార్చుకోవడం వల్ల అది సాల్వ్ అయిపోయింది ఆల్రెడీ. కానీ ఇదే నెట్వర్క్, ఎయిర్టెల్ నెట్వర్క్ వాడుతున్న వాళ్ళు ఐఫోన్లో ఆ సెట్టింగ్స్ అనేది లేవు. సో వాళ్ళు ఏం చేయాలి అని అంటే, VPN, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్, సపరేట్గా మనకి యాప్స్ దొరుకుతాయి వాళ్ళకి వాళ్ళ స్టోర్లో. డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయడం వల్ల వాళ్ళకి ఐఫోన్ యూజర్స్కి ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. ఇది అందరూ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దీంతో పాటు ఇంకొక టెక్నికల్ పాయింట్, టోకెన్ పాకెట్లో కొన్నిసార్లు ఏం జరుగుతుందనంటే, పాలిగన్ అంటే ట్రాన్సాక్షన్ ఫీజుకి సంబంధించి పాలిగన్ ఫీజు అనేది 0 అని చూపిస్తుంది. ఒకవేళ మీకు ఇది తెలియకపోతే ఇప్పుడైనా కానీ గమనించండి. పాలిగన్ ఫీజ్ నెట్వర్క్ 0 అని చెప్పి స్ట్రైక్ ఆఫ్ చేసి కొట్టేసి మీకు అక్కడ చూపిస్తుంది. అంటే జీరో ఫీజ్ అని. జీరో ఫీజ్ ఎప్పుడైతే మీకు అక్కడ చూపిస్తుందో ఆ ట్రాన్సాక్షన్ అనేది అవ్వదు, ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది. అది ఎందుకు వస్తుందని అంటే, RPC దాని ప్రాబ్లం వల్ల వస్తుంది. దానికి కూడా మనకి సెట్టింగ్స్ క్లియర్గా చెప్పడం జరిగింది మువాజ్ గారు. ఇది రెండు విషయాలు దీనికి సంబంధించి. ఇక మరికొన్ని అంశాల మీద మనం చర్చిద్దాము. ఒకటి, వ్యాలెట్, లేదంటే మనకు ఉన్నటువంటి ఆల్రెడీ వాడుతున్న వ్యాలెట్స్, కొత్తగా పాతదా, మెయిల్ ఐడీస్ కొత్తగా పాత, వీటి మీద కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. మెయిల్ ఐడీస్ ఏవైతే వాడుతున్నామో, జీమెయిల్కి సంబంధించిన మెయిల్ ఐడి ఏదైతే మనం ఇవ్వాల్సి ఉందో యూజర్ ఐడి పాస్వర్డ్గా, ఇక్కడ ఒక అనుమానం ఉందండి. మెయిల్ ఐడి అంటే మన జీమెయిల్ పర్సనల్ డేటా ఉంటుంది కదా, మరి ఇది సెంట్రలైజ్డ్ కాదు కదా, ఎట్లా అని అన్నారు. ఇక్కడ చాలా క్లియర్గా కంప్లీట్లీ బ్లాక్ చేయనే, బట్ కనెక్టింగ్ అవ్వడానికి మాత్రమే మనం అది వాడుకుంటాము. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మన మెయిల్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో, మన జీమెయిల్ ఏదైతే మనం వాడుతుంటామో, వాటిని మన బ్యాంక్ డీటెయిల్స్, అంటే బ్యాంక్ అకౌంట్కి సంబంధించి వాటికి ఆల్రెడీ మనం ఇచ్చేసి ఉంటాం. లేదా వాటిని మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాడుతూ ఉంటారు, 2-3 యూజర్స్ కూడా. అలాంటివి దయచేసి ఇక్కడ యూజ్ చేయకుండా సపరేట్గా ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని మీకు గుర్తుండేలాగా పాస్వర్డ్లు పెట్టుకొని మర్చిపోకుండా
వాటిని పెట్టుకోవడం వల్ల ప్రత్యేకంగా, ఎందుకంటే ఈ వాడేటువంటి ఈ యూజర్ ఐడి జీమెయిల్ వాటి పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో హోలీ వీటాకి అదే వాడతాము, తర్వాత వి అకాడమీకి అదే వాడతాము, ఇప్పుడు బూస్ట్కి అదే వాడతాము. రానున్న రోజుల్లో సైన్ అప్ చేయడానికి ఏవైతే మెయిల్ ఐడీస్ యూజ్ అవుతాయో అన్నిటికీ ప్రత్యేకంగా ఒకటి మన మెటావేల్ విస్టరీ కోసం ప్రత్యేకంగా క్రియేట్ చేసుకున్నట్లయితే ఇబ్బంది లేకుండా మీకు గుర్తుండేలాగా ఉంటుంది. సో ఇది అందరూ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అండ్ అందరూ ముందుగానే బూస్ట్ స్టార్ట్ అవ్వడానికంటే ముందుగానే అందరితోటి మీ డైరెక్ట్గా వచ్చే వాళ్ళు కానీ, సెకండ్ లెవెల్ కానీ, థర్డ్ లెవెల్ కానీ ఎవరైతే బూస్ట్లోకి ఎంటర్ అవుతున్నారో వాళ్ళందరితోని ప్రత్యేకంగా ఒకసారి మాట్లాడి ఈ పాయింట్ని చర్చించి మెయిల్ ఐడీస్ తయారు చేయించి పెట్టుకుంటే లాస్ట్ మినిట్లో ఇబ్బంది ఉండదు. అయితే ఇంకొక పాయింట్ కూడా మనకి వ్యాలెట్స్కి సంబంధించి కొత్తది చేసుకోవాలన్నా, ఆల్రెడీ పాతది ఉన్నది కదా వాటినే వాడాలన్నా, లేదంటే టోకెన్ పాకెట్ వాడాలన్నా, మెటామాస్క్ వాడాలన్నా, ఏది వాడాలి అనే విషయాల మీద కాస్త సందేహాలు ఉన్నాయి సార్. ఒకసారి వాటి గురించి కూడా. టిఎండ్ఎస్ ఈకో సిస్టమ్కు విస్టరీ వి బూస్ట్కు ఎలాంటి సంబంధం లేదనమాట. ఎస్. సో ఇది చాలా క్లియర్గా మన అడ్మిన్స్ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఏదైతే వ్యాలెట్ వాడుతున్నామో టిఎండ్ఎస్కి, అదే వ్యాలెట్ వి బూస్ట్కి తీసుకోవచ్చా? కానీ తీసుకోవచ్చు. అయితే మన అడ్మిన్స్ సలహా కానీ మా సలహా కానీ ఏంటంటే, ఆల్రెడీ మన అప్లయన్స్కో లేకపోతే ఫ్రెండ్స్కో ఇంకెవరికైనా మన 12 కీవర్డ్స్ తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే టిఎండ్ఎస్ వచ్చిన కొత్తలో లేదా మెటా ఫోర్స్ స్టార్ట్ అయిన కొత్తలో ఇంత నాలెడ్జ్ 12 కీవర్డ్స్ మీద మనకు అవేర్నెస్ లేదు కనుక అది ఎక్కడైనా షేర్ అయ్యి ఉండొచ్చు. కనుక అది మనకి ఎక్కడో దగ్గర డౌట్ ఉంటుంది. అలాగే ఇప్పుడు వి బూస్ట్ అనేది టిఎండ్ఎస్ ఈకో సిస్టమ్కి ఎలాంటి లింక్ లేదు కనుక కొత్త వ్యాలెట్ క్రియేట్ చేసుకొని ఆ కొత్త వ్యాలెట్కు వి బూస్ట్ను కనెక్ట్ చేసుకుంటే అన్ని రకాలుగా సేఫ్టీ ఉంటుంది. ఇన్ కేస్ ఇప్పటి వరకు 12 కీవర్డ్స్ ఎవరికి తెలియకపోయినా భవిష్యత్తులో ఏదైనా మన ఫోన్ స్కామర్స్ ఏదైనా హ్యాక్ చేసినా ఆ టిఎండ్ఎస్కు ప్రాబ్లం వస్తుంది, వి బూస్ట్కు ప్రాబ్లం వస్తుంది. కనుక ఈ రెండు వ్యాలెట్స్ వేరువేరుగా ఉండడం వల్ల మనకు ఇన్ ఫ్యూచర్లో ఏదైనా జరిగినా ఒకదానికి ప్రాబ్లం వస్తుంది కానీ రెండింటికి ప్రాబ్లం రాదు. కనుక అట్లా కొత్త వ్యాలెట్ తీసుకుంటే బాగుంటుంది అనేది అడ్మిన్స్ చెప్తున్నారు, మేమందరం కూడా చెప్తున్నాము. అలాగే మరి నేను టోకెన్ ప్యాకెట్ మెయింటైన్ చేయాలన్నా, నా వ్యాలెట్ను ట్రస్ట్ వ్యాలెట్లో మెయింటైన్ చేయాలన్నా, మెటామాస్క్లో మెయింటైన్ చేయాలన్నా అంటే ఇప్పుడు వి బూస్ట్ లాగిన్ టైంలో అందరూ టోకెన్ ప్యాకెట్ వాడినా అక్కడ ట్రాఫిక్ ఎక్కువైపోయి ప్రాబ్లం రావచ్చు. కనుక ట్రాఫిక్ డివైడ్ కావాలి, కమ్యూనిటీ డివైడ్ కావాలంటే ఎప్పుడు ఎవరు ఏది వాడతారో మనకు తెలియదు. కనుక మనం ఏదైతే వి బూస్ట్ కోసం కనెక్ట్ చేసుకునే 12 కీవర్డ్స్ ఉంటాయో అది టోకెన్ ప్యాకెట్లో ఉండాలి, ట్రస్ట్ వ్యాలెట్లో ఉండాలి, మెటామాస్క్లో కూడా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ టోకెన్ ప్యాకెట్ చేస్తున్నప్పుడు అక్కడ బిజీ వస్తుంది, మన ఐడి క్రియేట్ అవుతలేదు అంటే వెంటనే మెటామాస్క్ ట్రై చేయడం. మెటామాస్క్ కూడా అట్లనే ప్రాబ్లం ఉందంటే టోకెన్ ప్యాకెట్లో, ట్రస్ట్ వ్యాలెట్లో ట్రై చేయడం. ఇట్లా 3 ఆప్షన్స్ ఉండడం వల్ల ఏదో ఒక దాంట్లో వెంటనే పని అయిపోయే అవకాశం ఉంటుంది. ఇదంతా స్టార్టింగ్ డేస్ లో ఉండే అంతే, జస్ట్ ఫస్ట్ డే సెకండ్ డే. అదే. సో ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది సార్, ఎంత జాగ్రత్త పడుతున్నా కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అప్లైన్ నుంచి రెఫరల్ కోడ్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. సో అప్లైన్ నుంచి రెఫరల్ కోడ్ వస్తుంది, కానీ ఈ రెఫరల్ కోడ్ అనేది రావడం, ఈ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో దీన్ని ఆసరా చేసుకొని స్కామర్స్ ఎవరైతే ఉన్నారో స్కామర్స్ ఏం చేస్తారంటే ఇది రెఫరల్ కోడ్ తీసుకోండి, దీనివల్ల ఇప్పటికే చాలా మందికి ఈ మెసేజ్ కూడా వచ్చి ఉంటుంది, బూస్ట్లో మీకు 20% డిస్కౌంట్ వస్తుంది, లేదంటే ఫస్ట్ 2 స్లాట్లు ఫ్రీగా మీకు వస్తాయి, ఇక్కడ మా దగ్గర జాయిన్ అవ్వండి అనో, లేకపోతే రకరకాల మెసేజెస్ ఆల్రెడీ చాలా 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 ఫార్వర్డ్ అవుతున్నాయి. ఇలాంటి మెసేజెస్ జోలికి దయచేసి వెళ్ళకండి. ఎందుకంటే కొంతమంది అత్యుత్సాహ పరులు ఏం చేశారనంటే నిజంగా అప్లైన్ కంటే ముందే ఉండాలనో లేకపోతే ఎక్కువ సంపాదించుకోవాలన్న ఉద్దేశంతోనో అలాంటి లింకులు క్లిక్ చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ పర్పస్లో. వాళ్ళ దగ్గర ఉన్న వ్యాలెట్లు ఉన్న సిఎస్ కాయిన్లు మొత్తం పోయాయి, బూస్ట్ కోసం దాచిపెట్టుకున్న డబ్బులన్నీ పోయాయి. ఇప్పుడు వాళ్ళు చాలా బాధపడుతున్నారు. సో ఇలాంటివి చాలా జాగ్రత్తగా పడాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా చాలా న్యాక్గా చేస్తారు ఇలాంటివన్నీ విషయాలు. సో ఎప్పుడైనా కానీ మీకు అప్లైన్ నుంచి రెఫరల్ కోడ్ వస్తే మాత్రం మళ్ళీ ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి ఇది కరెక్టేనా, ఇది వాడొచ్చా అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీరు దాన్ని వాడండి. అదే విషయాన్ని మీ కింది వాళ్ళకు కూడా ఇలా కన్ఫర్మ్ చేసుకోమని మరొకసారి చెప్పే ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం కూడా ఉంది సార్, యాక్టివేషన్ చేసే టైంలో యూఎస్డిటీతో చేస్తారా సిఎస్తో చేస్తారా అని ఒక చిన్న కన్ఫ్యూజన్. దాంతోపాటు మరి సిఎస్ ఒకవేళ సిఎస్ఏ వాడితే
కాయిన్ ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటది కదా, సో అలాంటి టైంలో ఇంకొంచెం జాగ్రత్త పడాలంటే అంటే యాక్టివేషన్ దగ్గర ఎర్రర్ రాకుండా ఉండాలంటే ఇంకేం జాగ్రత్తలు తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక 6 స్లాట్లో 7 స్లాట్లో 8 స్లాట్లో కొట్టాలని ప్రిపేర్ అవుతాము. మనకు ఆ రోజున్న కాయిన్ ప్రైజ్ ని బట్టి మనకు ఒక 3000 2000 2500 CS కావాలని మనం పెట్టుకుంటాం. కానీ కొట్టే టైంకు కాయిన్ ప్రైస్ కొంత అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది కనుక మళ్ళీ ఒక 10, 20, 30 తక్కువ పడవచ్చు. అప్పుడు ఏం చేస్తాము, ఆ 10, 20 కోసం వెతుక్కుంటూ మళ్ళీ కూర్చుంటాం. అందరూ బిజీ ఉంటారు, అందరి ఫోన్లు ఎవరి ఫోన్ ఎత్తే పరిస్థితి ఉండదు. అందుకోసమే ఆ టెన్షన్ పడే కన్నా ముందే ఒక 30, 40, 50 కాయిన్స్ ఎక్కువ పెట్టుకుంటే అయిపోతుంది మన వ్యాలెట్లో. అలాగే గ్యాస్ ఫీజు అందరు ట్రై చేస్తున్నప్పుడు ఏమవుతుంది, బ్లాక్ చైన్ బిజీ ఉండి ఎక్కువ గ్యాస్ ఫీజు తీసుకుంటుంది, ఎక్కువ చార్జెస్ పడుతుంటది. అలాంటి టైంలో కూడా మన POL ఏదైతే ఉందో 3, 4, 5 పెట్టి ట్రై చేయకన్నా ఒక 50, 60 పెట్టేసేయాలి ముందే. ఒక USDT కి 10 పాలిగాన్ వస్తున్నాయి. అట్లా ఒక 50, 60 పెట్టుకోవడం వల్ల గ్యాస్ ఫీజు మీద ప్రాబ్లం రాదు, ఇట్లా కాయిన్లకు సంబంధించి కూడా ప్రాబ్లం. మొత్తానికి CS తోనే యాక్టివేషన్ జరుగుతుంది. సో మనకు వచ్చే ఇన్కమ్ అనేది మాత్రం మనకి VGF రూపంలో వస్తుంది. ఇప్పుడు IGT TNDS లో ఎట్లయితే మనకు స్వాప్ అవుతుందో సేమ్ ఇక్కడ అదే సిస్టమ్. ఓకే, ఇప్పుడు మనకి ముందుగా చెప్పినట్టుగా RME టోకెన్స్ గురించి అన్నారు. అంటే RME అనేది పూర్తిగా రాయల్టీ పర్పస్ లో కోసమే అన్నారు. ఇప్పుడు RME టోకెన్స్ ని ఇక్కడ లేదు అన్నారు. అసలు ఉండదంటారా? ఏ పర్పస్ లో దీన్ని మార్చారంటారు? అసలు ఏదైనా ఒక ముందు ప్లాన్ చేసుకునేటప్పుడు ప్లానింగ్ ఒకటి ఉంటుంది. ఆ ప్లానింగ్ ను డెవలప్ చేసుకునేటప్పుడు ప్రాక్టికల్ గా వచ్చే ఆలోచనలు బట్టి కూడా మళ్ళీ ప్లానింగ్ చెడులు ఆలోచిస్తుంది. సేమ్ ఇప్పుడు అదే జరిగింది అనమాట. VBoost ను డెవలప్ చేసేటప్పుడు లాడా గారికి వచ్చిన ఆలోచన ఏంటి, VBoost లో 10 లెవెల్స్ ఉన్నాయి, 10 లెవెల్స్ కొట్టేటప్పుడు RME టోకెన్స్ ఇద్దాం. టోకెన్స్ వల్ల వాళ్ళు రేపు అవి ఎనర్జీ టోకెన్ గా మారి వాళ్ళకు రాయల్టీ తీసుకోవడానికి వస్తుంది అని అనుకున్నాడు. కానీ గతాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే TNDS లో అప్పుడు ఏం జరిగింది, 100% డిస్ట్రిబ్యూషన్ ఉండే ఇంతకుముందు TNDS లో ఉన్నప్పుడు ఏం జరిగింది, 12 ఐడీలు 1 by 1 సిండికేట్ అయ్యి ఐడీలు కొట్టుకొని రాయల్టీ కోసము అట్లా రాయల్టీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సిండికేట్ అంటే 12 మంది కలిసి మనిషికి ₹1,00,000 వేసి 1 by 1 కొడతారు రాయల్టీ కోసం. అలాంటి కమ్యూనిటీలో కొంతమంది చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కొక్క ఫ్యామిలీలో 10, 20 కూడా వేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలా సిస్టమ్ లో ఉన్న చిన్న వీక్నెస్ ను ఎట్లయితే దుర్వినియోగం చేశారో సేమ్ అది ఇక్కడ జరగొద్దని. మరి ఇప్పుడు VBoost లో కూడా 100% డిస్ట్రిబ్యూషన్ ఉంది. ఇప్పుడు TNDS లో 90% డిస్ట్రిబ్యూషన్ ఉంది. కానీ ఇక్కడ VBoost లో 100% డిస్ట్రిబ్యూషన్ ఉంది కనుక సేమ్ అదే విషయం మళ్ళీ ఇక్కడ రిపీట్ అయ్యే అవకాశం ఉందని థాట్ వచ్చి 80% లో TNDS కు VBoost కు లింక్ లబ్ధిదారులు మోసపోవద్దు అని. ఏదైతే మీకు రాయల్టీ నెక్స్ట్ కావాలంటే అది TNDS లోనే ఉంటుంది. అది ఎట్లా వస్తుంది ఏంటి అనేది కమింగ్ అప్డేట్స్ లో మనకు తెలుస్తుంది. VBoost లో RME టోకెన్స్ తీసేసి VBoost లోనే ఇక్కడ ప్రతి వర్క్ చేసే పర్సన్ కావచ్చు, ఇన్వెస్టర్ కావచ్చు, ఎవ్వరు కూడా లాస్ కాకుండా కొత్త టెక్నాలజీ ఏమైనా వాడగలుగుతామా, కొత్త ఆప్షన్స్ ఏమైనా తీసుకురాగలగమా అనే ఒక ప్రయత్నం జరుగుతుంది. కొత్త PDF వస్తే మనకు RME టోకెన్ లో ఏదైతే బెనిఫిట్ అనుకున్నామో అంతకు డబుల్ బెనిఫిట్ వచ్చే అవకాశం ఉందని మాత్రం మనకు అడ్మిన్స్ ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. సో ఏదైతే రాయల్టీ అనేది ఇక్కడ బూస్ట్ నుంచి ఇంటర్లింక్ అంటే డిటాచ్ చేసి అక్కడ అటాచ్ చేస్తారు దాని తప్ప అదేం లేకుండా పోదు. బట్ ఇక్కడ రావాల్సినటువంటి బెనిఫిట్స్ అదే ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ వచ్చే ఆప్షన్స్ అయితే రాబోతుంది. సో ఇది ఒక్కటే కాకుండా ఇప్పుడు ఈ BGBకి కూడా మారింది. అసలు అదేంటంటారు? అసలు ఇప్పుడు ఏదైతే మనకు మెటావర్స్ టెక్నాలజీలో కొన్ని ప్రాజెక్టులు వస్తున్నావో ముందస్తు దాంట్లో బెనిఫిట్ పొందడానికి కమ్యూనిటీకి ఇక్కడ కొన్ని టోకెన్స్ సంపాదించాలి. ఆ టోకెన్స్ సంపాదించే ఆప్షన్ ఏదైతే ఉందో అది VBoost లో ప్రతి లెవెల్ మీరు యాక్టివేషన్ చేసుకునేటప్పుడు 10% ఎక్స్ట్రా పెట్టుకొని మనం BGW టోకెన్స్ BGB టోకెన్స్ గా మారినాయి అనమాట. 10% ఎవరైతే ఉదాహరణకు మీరు ఒక 8 లెవెల్స్ యాక్టివేషన్ చేస్తారనుకోండి, 8 లెవెల్స్ యాక్టివేషన్ చేసేటప్పుడు 8 లెవెల్స్ కి ఎంతైతే మనకు బడ్జెట్ అవుతుందో 10% ఎక్స్ట్రా పెడితే 8 లెవెల్స్ యొక్క 10% ఎక్స్ట్రా తీసుకొని మీకు సబ్స్క్రిప్షన్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది 1 month ఆప్షన్ ఉంటుంది. 1 month కి ఒకసారి రెన్యువల్. ఫస్ట్ అయితే మ్యాండేటరీ,
రెన్యువల్ అనేది మన ఇష్టం. 30 days తర్వాత చేస్తామా చేయమా అనేది మన ఇష్టం. ఎన్ని మంత్ రెన్యువల్స్ చేసుకుంటూ పోతే అంత బెనిఫిట్ వస్తుంటుంది. అది మెటావర్స్ లో ఆ టోకెన్స్ మనకు ఉపయోగపడతాయి. స్లాట్ రెన్యువల్, BGW రెన్యువల్ 10% ఏదైతే Only 10% subscription సబ్స్క్రిప్షన్ ఏదైతే subscription ఎక్స్ట్రా పెడుతున్నామో అది మాత్రమే రెన్యువల్. Yes. స్లాట్ రెన్యువల్ ఏం లేదు. లేదు. అది ఇప్పుడు అది కూడా ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే అప్పట్లో యూనిట్ వర్క్స్ లో మనం టైర్స్ ఎవ్రీ మంత్ రెన్యువల్ చేసుకున్నట్టుగా ఈ బూస్ట్ లో కూడా స్లాట్స్ ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటదేమో అనుకుని కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. రెన్యువల్ అనే పదం వచ్చడం వల్ల ఈ కన్ఫ్యూజ్ మొదలైంది. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే రెన్యువల్ అనేది మన బూస్ట్ కి సంబంధించిన స్లాట్లకు వర్తించదు, కేవలం సబ్స్క్రిప్షన్ కి సంబంధించిన దానికి వర్తిస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ మనం చివరిలో మనం ఇంపార్టెంట్ విషయాలు టెక్నికల్ గా కాకుండా మాట్లాడాలంటే మొత్తం కలిపి 10 స్లాట్లకి 72,000 చిల్లర డాలర్లు ఎప్పుడైతే ఆ ప్యాకేజ్ పాతది ఉందో ఇప్పుడు అది కాస్త 50% దాదాపు $45,000 43 అంత తగ్గింది. అంటే ఆల్మోస్ట్ స్లాట్ ప్రైజెస్ కొన్ని 50% కూడా తగ్గిపోయినాయి. సో అందరూ కూడా ముందస్తుగా లీడర్స్ గురించి కావచ్చు, సొంత ఆలోచనలతో కావచ్చు, జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి బూస్ట్లోకి రావడానికి కాయిన్స్ కొనిపెట్టుకున్నారు. 0.5 ఉన్నప్పుడు, 7, 8, $1 ఉన్నప్పుడు కూడా కొనుక్కున్నారు. సో వీళ్ళంతా ప్లానింగ్స్ ఏంటి, కాయిన్ ప్రైస్ ఖచ్చితంగా పెరిగినప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు తీసేసుకొని జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి ఎంటర్ అవ్వాలనేది వాళ్ళకు ఉన్నటువంటి ప్లాన్. వాళ్ళ టీం వాళ్ళు కూడా అదే చెప్పారు. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఒక మంచి పని ఏంటి అంటే ప్రైజెస్ తగ్గడం, స్లాట్ ప్రైజెస్ తగ్గడం వల్ల ఎవరైతే 6th వద్దాం అనుకుంటున్నారో విత్ సబ్స్క్రిప్షన్ పాత ప్రైజ్ అయితే 10 లక్షలు అయ్యేది, ఇప్పుడు అదే 6th స్లాట్ విత్ సబ్స్క్రిప్షన్ 7th వరకు వెళ్ళిపోవచ్చు. 7th వరకు వెళ్ళినాక కూడా ఇంకా 2.5 lakhs మిగులుతున్నాయి. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే కొంతమంది అనుకునేది ఏంటంటే వచ్చే ఇన్కమ్ తగ్గుతుంది కదా ప్రైస్ పడిపోయినప్పుడు అనుకుంటాం. కాదు, ఇక్కడే పెరిగే అవకాశం ఉంటుంది. ఏంటి అంటే 6తో కొడదాం అనుకున్న వాళ్ళు 7, 8 వరకు ట్రై చేస్తారు. 4తో వద్దాం అనుకున్న వాళ్ళు 6 వరకు ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా మిగులుతుంది, ఇంకా స్లాట్ పైకి వచ్చినా కానీ ఇంకా మిగులుతున్నాయి. సో వీటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చాలా మంది ఎవరైతే వద్దా 4తో చేద్దామా వద్దా అనే వాళ్ళందరూ కూడా చాలా నిస్సందేహంగా ముందుకి ఎక్కువ స్లాట్లు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనకాల చాలా పెద్ద లాజిక్ కూడా ఉందండి. మొదటి రోజే మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ తోటి మొదటి రోజే కొన్ని లక్షల మంది యాక్టివేషన్కి వస్తారు. అందులో మన టీం మెంబర్సే కొన్ని వేలల్లో ఉంటారు. సో వీళ్ళల్లో మన టీం సభ్యులతో పాటు నా అప్లైన్ ఎక్కడున్నాడో అతనితో పాటు ఉంటే మంచి ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు అనే విషయం కూడా లేదండి. సో దీన్ని బేస్ చేసుకొని అందరూ కూడా మంచి స్లాట్స్కి ఉన్న బడ్జెట్లో మిగిలించుకొనే మంచి స్లాట్స్కి వెళ్ళడానికి ప్లానింగ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే సార్, ఈ సిచ్యువేషన్లో కాయిన్ ప్రైస్ హైక్ అవ్వడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు మనకు PDF వస్తుంది కొత్త అప్డేట్స్తో. వచ్చిన వెంటనే 1 weekలోనే మనకు టైమర్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ టైమర్ మినిమం 3 days నుంచి 1 week లోపే అవకాశం. 10 days కూడా ఉండదు. 7 days మొత్తం ఇదంతా మేలోనే బూస్ట్ స్టార్ట్ అయిపోతుంది. అయితే ఈ ప్రాసెస్లో మనము బూస్ట్లో ఐడీలు యాక్టివేషన్ చేసే నాటికి, అంటే పాస్పోర్ట్ NFT క్రియేట్ చేసుకుని లెవెల్ NFTs యాక్టివేషన్ చేసే నాటికి ఖచ్చితంగా $4 to $5 ఉండొచ్చు. $4 నుంచి $5 వరకు ఉండొచ్చు. ఇక బూస్ట్ స్టార్ట్ అయిన తర్వాత 1 నెలకో 2 నెలలకో 3 నెలలకు ఏం జరగబోతుంది, తగ్గుతుందా పెరిగే అవకాశం ఉందా అనేది కూడా చాలా మంది కమ్యూనిటీలో ఒక డిస్కషన్ ఉంది. పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఒకవేళ తాత్కాలికంగా కొద్దిగా మళ్ళీ అప్ అండ్ డౌన్స్ అయినా కూడా ఒక 3-4 months మనం కనుక పీరియడ్ అబ్జర్వేషన్ చేసుకోగలిగితే, ప్లానింగ్ చేసుకోగలిగితే పెరిగే అవకాశం ఉంది. ఎందుకు అంటే యూటిలిటీ పెరుగుతుంది. వి బూస్ట్ కోసం పాత కమ్యూనిటీ, కొత్త కమ్యూనిటీ విపరీతంగా కైన్ బై చేయాల్సిన అవసరం ఉంటుంది కనుక యూటిలిటీ పెరుగుతుంది. అలాగే ఇక్కడ వి బూస్ట్లో కైన్స్ ఇప్పుడు ఆటో అప్గ్రేషన్ కోసం 2 ఐడీలు పడితే ఆటో అప్గ్రేషన్ ఉంటుంది. ఒక ఐడి పడ్డప్పుడు హోల్డింగ్ పెరిగిపోతుంది. అలాగే బర్నింగ్ మెకానిజం 25% బర్నింగ్ మెకానిజం అమలు చేయబోతున్నాడు. సో కైన్లన్నీ చాలా బర్న్ అయిపోయే అవకాశం ఉంటుంది. యూటిలిటీ పెరిగింది, బర్నింగ్ మెకానిజం వచ్చింది, హోల్డింగ్ పెరుగుతుంది. అండ్ ఇప్పుడు BGB ఏదైతే సబ్స్క్రిప్షన్ 10% ఉందో అవి అన్ని కూడా మళ్ళీ బ్యాక్గ్రౌండ్ హోల్డింగ్కి వెళ్ళిపోతాయి. దీని మెటావర్స్ కోసం కదా, ప్యారలల్ గా TNDS కూడా రన్ అవుతుంది. అక్కడ మళ్ళీ దాని బిజినెస్ పికప్ అయిపోతుంది, అక్కడ హోల్డింగ్ పెరుగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవి కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. బ్యాక్గ్రౌండ్ లో కనపడనివి కొన్ని ఉన్నాయి. ఏదైతే Tier 1 ఎక్స్చేంజ్లు అని మనం అంటున్నామో అది కూడా మనకు రోడ్ మ్యాప్ లో 2026లోనే ఉంది. ఒక 4-5
మంచి మంచి ఎక్స్చేంజ్లకు కనుక కాయిన్ ఎంటర్ అయితే ఎలా ఉంటుంది అనేది కూడా మనం అంచనా వేయచ్చు. అలాగే 2026లోనే ఏదైతే Guru.fun అనే ప్రోగ్రామ్ ఉందో అందులో మీమ్ కైన్స్ వస్తాయి కనుక ఆ మీమ్ కైన్స్ అన్ని సొలానా బ్లాక్ చైన్లో డెవలప్ అవుతున్నాయి. అది ఇంటర్లింక్ మళ్ళీ సిఎస్ కైన్తోనే, అంటే అనివార్యంగా మన కైన్ సొలానా బ్లాక్ చైన్లోకి కూడా బిడ్జ్ కాబోతుంది. అది కూడా ఒక పెద్ద మార్కెట్లోకి ఒక కొత్త ఆపర్చునిటీ మన కైన్కు క్రియేట్ చేయబోతుంది అనమాట. ఈ అన్నిటి బ్యాక్గ్రౌండ్లో మనం చూసుకుంటే ఒక 6 months తర్వాత మన కైన్ ఒక $20 వరకు వెళ్ళి స్టాండర్డ్గా స్థిరంగా స్టేబుల్గా ఉండే అవకాశాలు చాలా చాలా ఉన్నాయన్నమాట. సో ఇవి ఫ్రెండ్స్ చాలా ముఖ్యమైన విషయాలు మనందరం ఇక్కడ చర్చించామని అనుకుంటున్నాము. టెక్నికల్ పాయింట్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా బూస్ట్ మొదలయ్యే లోపు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇన్ని పాయింట్స్ అందరికీ ఉపయోగకరమైన పాయింట్స్ ఉన్నప్పుడు మీరు ప్రతి ఒక్కరికి పాయింట్స్ చెప్పడానికి ఇబ్బంది కాబట్టి ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఇవే పాయింట్స్ ఇప్పుడు జరుగుతున్నటువంటి జూమ్ మీటింగ్స్లో ప్రతిరోజు చర్చకు వస్తాయి. జూమ్ మీటింగ్ వచ్చేలా చూడండి, మన వీడియోస్ని వినిపించేలా చూడండి. మీకు బర్డెన్ తగ్గించుకోండి. లాస్ట్ మినిట్లో హడావుడి లేకుండా ఇవన్నిటిని వాడుకుంటే మీకు సులభతరంగా యాక్టివేషన్ జరిగిపోతాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లాంటి అప్డేట్స్ అన్నిటి గురించి ఫాలో అవుతుండండి. జై మెటావెల్.